నా నుంచి ముక్కు పుడక తనకి చేరకూడదు, ఆచారాలు అందకూడదు, నా స్థానం అస్సలు దానికి దక్కకూడదు. నా వంటి జాతకంతో పుట్టినంత మాత్రాన నా అంతటిది అయిపోతుందా? అలా జరగకూడదు. జనం మళ్ళీ నా వైపుకి రావాలి. అక్షయ పేరుని తొక్కాలి, వేదవతి పేరుని మొక్కాలి. వేదవతి లేనిదే ఏ కార్యమూ జరగకూడదని అందరూ నా వైపే చూడాలి. నా అహం అంతలా దెబ్బతింది కాబట్టే దిష్టి తీయడం తప్పించుకోవడానికే నా చేతిని నేనే కాల్చుకున్నాను. ఈ గాయం హాయిగానే ఉంది. ఈ విషయాలు బయటికి చెప్పుకోలేను. చిన్నపిల్లతో పంతమేంటని అందరూ నన్నంటారు. అందుకే నాలో నేనే దాచుకుని నలిగిపోతున్నాను. బయటకి ప్రేమని నటిస్తూ నేను చేయవలసింది నేను చేస్తాను. అక్షయ, నానమ్మ దగ్గరికి వెళ్తానన్నావంట. దిష్టి తీయించుకున్న విషయం నానమ్మకి చెప్పావా? నానమ్మ ఆయింట్మెంట్ రాసుకుని రెస్ట్ తీసుకుంటుంది. డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని చెప్పలేదమ్మా. డిస్టర్బెన్స్ ఏ ఉంటుందమ్మా, నానమ్మేం అనుకోదులే. రా, వెళ్ళి మాట్లాడదాం. వద్దమ్మా, ఉదయం మాట్లాడదాంలే. ఏమైంది అక్షయ? ఎందుకు సడన్ గా డల్ గా కనిపిస్తున్నా? నానమ్మలో వచ్చిన మార్పు గురించి అమ్మతో చెప్పడం మంచిది. ఇప్పుడు నువ్వు కోరుకున్నట్టే అమ్మ దిష్టి తీసింది కదా, సంతోషంగా ఉండాలి కదా. చెప్పేయడం మంచిదా? మీ నానమ్మ మనసు నిండా నువ్వే ఉన్నావమ్మా. అవునమ్మా, నీకోసం గుండెల్లో గుడి కట్టుకుంది. నిజంగా బయట గుడి కట్టించినా కట్టించేస్తుంది. నానమ్మ విషయంలో అమ్మా నాన్నలకు మంచి ఒపీనియన్ ఉంది. ఇప్పుడు నేను చెప్తే గొడవలు అయిపోతాయి, అందుకే చెప్పకూడదు. ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా, నువ్వు హ్యాపీయే కదా? చాలా హ్యాపీగా ఉన్నాను. అయితే నానమ్మతో మార్నింగ్ మాట్లాడదాం. ఇప్పుడు వెళ్ళి నిద్రపోదాం పద. కాసేపు నేను బయట చల్లగాలిలో ఉండి మళ్ళీ వస్తానమ్మా. సరే, నీ ఇష్టం. తొందరగా వచ్చే. అలాగే అమ్మా. సమస్యలన్నీ తీరిపోయాయని అనుకున్నాను. నానమ్మ మనసు ఇలా మారిపోయిందేంటమ్మా? నేను చూసింది నిజమా కలా? కలగా మార్చే తల్లి, మార్చేయి. ఈ కోట దగ్గర నుంచి నా జీవితం మరో మలుపు తీసుకుంటుందని ఎంతో ఆశపడ్డాను. చివరికి వసీకర అవని చేతిలోనే స్వర్ణ ఖడ్గంకి బలైపోయింది. నన్ను అనాథను చేసినట్టు వెళ్ళిపోయింది. కాపాలిక, నాదొక మనవి. వసీకర
ఈ చోట నిత్యం నిన్ను ఆరాధించింది. తనకు సంబంధించిన శక్తులు ఏవైనా ఇక్కడ మిగిలుండుంటే అవి నన్ను చేరుకునేలాగా చెయ్యి. ఆ శక్తులతో నేను భూత ప్రేతాత్మలను శాసించగలిగేలాగా చెయ్యి. అవని అక్షయల మీద నా ప్రతాపం చూపించేలాగా చెయ్యి. ఆవాహయామి, ఆవాహయామి. ఎంతో కాలంగా నిరీక్షించాను. నా గురించి నేను అన్వేషించుకుంటూ తిరిగాను. కోటీశ్వరుల కూతురిగా మంచి జీవితాన్ని వదులుకొని ఇలా పల్లెటూరులో తిరిగాను. ఇంత త్యాగం చేసిన నా మీద దయ చూపించి శక్తులను ప్రసాదించు జట. ఆవాహయామి. చివరికి నాకున్న శక్తులు కూడా అంతమైపోయాయా? ఎందుకు నా మీద చిన్న చూపు చూస్తున్నావు? నన్ను కరుణించు. కరుణించదు. నువ్వనుకున్నది ఏమీ జరగదు. కలలు గనకు. అనవసరంగా ఇంకా ఇంకా ప్రయత్నించి భంగపడకు. దయ చూపించు, కరుణ చూపించు, కటాక్షించు అని దుష్టశక్తిని ఆరాధించడం వలన అస్సలు ఉపయోగం లేదు. నా అన్నపూర్ణదేవిని అడుగు, భవానీ మాతని అడుగు, శివయ్యని అడుగు. నువ్వు ఏం కోరినా జరిపిస్తారు. దైవం ముందు దుష్టశక్తి ఎలా నిలబడుతుందే పిచ్చిదానా? ఇంక నువ్వు సాధారణ మనిషిలా బ్రతకాల్సిందే. మంత్రాలు, మాయలు అన్నీ వశీకర అంతంతోనే అయిపోయాయి. ఇకనైనా మంచిగా మనుషుల మధ్య బ్రతుకు. అది నీకు కొత్త జీవితం అవుతుంది. అసలైన జీవితం అవుతుంది. నిన్ను పెంచిన తల్లిదండ్రులు కూడా ఆనందపడతారు. రవీంద్రతో అయినా పెళ్లిని పవిత్రంగా మలచుకో. అందమైన భవిష్యత్తు నీకుంటుంది. అందరి ముందు నీ తప్పులని ఒప్పుకో. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం ఉండదు. ఇంకా ఈ కోటను వదిలే. మరికొన్ని రోజులలో దీనిని అందంగా అలంకరిస్తాను. శవాల కోట అన్న పేరుని తుడిచేస్తాను. ఇటువైపు రావడానికి జనం భయపడుతున్నారు కదా. భవిష్యత్తులో దీనిని ఒక పర్యాటక ప్రదేశంగా మార్చేస్తాను. బయట ఊరి వాళ్ళు కూడా దీనిని చూడడానికి క్యూ కట్టేలా చేస్తాను. అవనిని అంతం చేయడానికి ఒక్క శక్తినైనా ప్రసాదించు. నా బాస్ వని ఇప్పటికీ ఆలోచిస్తున్నాను.